తర్వాత వీళ్ళంతా వేరే వేరే క్లచెస్ పొలిటికల్ టర్న్ పొలిటికల్ తీసుకోవడము, విపరీతమైన పెట్టుబడులు, రోజుకు ₹1 కోటి సంపాదించే అడ్వకేట్లు. ఈ రోజు కూడా నిన్న కూడా 13వ తేదీ కూడా అంటే ఈజ్ నాట్ కామన్ మ్యాన్ కదా. వీళ్ళేమో 13వ తేదీ సాయంత్రము 14వ తేదీ సాయంత్రము చనిపోయే ముందు రోజు కూడా రాజశేఖర్ రెడ్డి ఈ డబ్బులు కావాలా మాకని వాళ్ళ మామకు అడుగుతున్నాడు. వాళ్ళ మామ దగ్గర నా పైసా లేదు. ఈ ఖర్చులన్నీ ఎవరు పెడుతున్నారు? ఆ ముందు రోజు ఎలిగేషన్స్ అన్ని జరిగినాయి. అంత పొలిటికలైజ్ అయిపోయింది ఆ రోజు నుంచి. ఓకే, పొలిటికలైజ్ అయిపోయి అంతకన్నా ముందేమో బ్రహ్మాండంగా ఈమె పీపీటీలు వేసి చెప్పుకుంటూ వచ్చింది కదా. అదే తెలుగుదేశం వీళ్ళ మీద అలిగేట్ చేసింది కదా. ఆయన భర్త ఏం చేయలేదులే, భర్త కామ్గున్నాడు, వాళ్ళ బావగారు కూడా కామ్గున్నారు, శివప్రకాష్ రెడ్డి. వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి ఏమన్నా తెలిసేమో మనకు తెలియదు, కానీ ఈ మాత్రం అట్లా ఉండేది. 6/6/2019వ తేదీ నుంచి మొత్తం సీన్ రివర్స్ అయింది. తర్వాత సిబిఐకి కావాలనడం, సిబిఐకి పిచ్చేకి పైన ఉన్న ఒక మహాశక్తి పనిచేయడము, ఆ మహాశక్తి సిబిఐ డైరెక్టరు నియామకంలో కూడా ప్రముఖ పాత్ర పోషించడము. ఇది పెద్ద ₹100 కోట్లు 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంటే ఒక కేసుని దీన్ని ఇలా డివియేట్ చేసి 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టారు.